Garuda Express, an international courier service. దర్శక ధీరుడు రాజమౌళికి సినిమాల్లోనే కాదు లైఫ్లో కూడా ఫుల్ క్లారిటీ ఉంది. అందుకనే ఏ పని చేసినా పక్కా ప్లానింగ్తో చేస్తుంటాడు. ఇక అసలు విషయానికొస్తే రాజమౌళి పల్లెటూరులో ఉన్నామా అనేలా ఉండే తన డ్రీమ్ ఫామ్ హౌస్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో ఏ నలుగురు కలిసినా రాజమౌళి ఫామ్ హౌస్ గురించే చర్చించుకుంటున్నారు. అందరికీ పల్లెటూరులో ఉంటూ రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. అయితే అక్కడ ఈ సిటీ సదుపాయాలు అవకాశాలు ఉండవు. అందుకే కాస్త డబ్బున్న వాళ్ళు, డబ్బు వెనకేసిన వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకుంటుంటారు. రాజమౌళి తెలంగాణ ప్రాంతమైన దోనకొండ పరిసరాల్లో దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల భూమి కొన్నారాయన. రజాకార్ల ఉద్యమానికి కేంద్రమైన కట్టంగూరు మండల కేంద్రం పరిసరాల్లో ఈ భూమి ఉందని చెబుతున్నారు. రాజమౌళి కొన్న ల్యాండ్ సింగిల్ బిట్ ప్లాట్ 100 ఎకరాలు ఒకే చోట ఉంది. ఇందులో మామిడి తోటలు, సపోటా తోటలు ఉన్నాయి. ఓ పశువుల కొట్టం ఉంది. గోబర్ గ్యాస్ ప్లాంటు ఉంది. ఇందులోనే ఫామ్ హౌస్లో ఫ్యామిలీ సమేతంగా ఉండాలనుకుంటున్నారు రాజమౌళి. NH9 రహదారికి చేరువలో ఈ భూములు ఉన్నాయి. అందులో అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఫామ్ హౌస్ను కట్టుకోవాలని అనుకుంటున్నారు. అందుకు ప్లానింగ్ పూర్తి చేశారు. 20 ఎకరాల్లో తోటలు, పంటల చేలు, అందులోనే ఓ చిన్న విలేజ్ మాదిరిగా 1-2 చిన్న ఇల్లు, ఓ పెద్ద ఇల్లు డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక నిర్మాణం మొదలుపెట్టడమే తరువాయి. రాజమౌళికి అత్యంత ఆప్తుడైన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ మొత్తం ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇల్లే కాకుండా దారులు ఇలాంటివి కూడా ఈ డిజైన్లో ఉంటాయని తెలుస్తోంది. సిటీ కాలుష్యం బారి నుంచి తప్పించుకోవటానికి రాజమౌళి ఓ ఫామ్ హౌస్ ప్లాన్ చేసినట్లు సమాచారం. వచ్చే సంవత్సరం ప్రారంభానికి ఆ ఫామ్ హౌస్లో రాజమౌళి తన కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరి రాజమౌళి అఫీషియల్గా ఈ ఫామ్ హౌస్ గురించి ఎప్పుడు చెబుతాడో?